ఈరోజు ఇంకొక కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. దాని పేరు బ్రేక్ ద రొటీన్. అంటే ఒక గొప్ప ఎన్లైటన్మెంట్ ప్రిన్సిపల్ ఏంటయ్యా అంటే బ్రేక్ ద రొటీన్. అంటే ఎప్పుడు ఒక విధంగా ఒక మూసలో చేస్తుంటాము, దాన్ని బ్రేక్ చేయాలి. మనం ఇంకో మూసలో వెళ్ళాలి. రోజు వర్షానికి గొడుగు పట్టుకుని వెళ్తున్నాం అనుకోండి, ఒకరోజు ఏం చేయాలి? గొడుగు లేకుండా వర్షంలో వెళ్ళిపోవాలి, వర్షంతో తడవాలి. దాన్ని ఏమంటారంటే బ్రేక్ ద రొటీన్. అప్పుడు నీ ఆత్మ పురోగతి బాగా ఉంటుంది. అప్పటిదాకా వర్షం రంగానే గొడుగు పట్టుకుంటున్నావు, లేదా ఎండ రంగానే గొడుగు పట్టుకుంటున్నావు. అలవాటు అయిపోయింది గొడుగు పట్టుకోవడం. కానీ ఏం చేయాలి? ఎంత ఎండ ఉన్నా వెళ్ళాలి, గొడుగు లేకుండా వెళ్ళాలి. ఎంత వర్షం ఉన్నా గొడుగు లేకుండా వెళ్ళాలి. అది బ్రేక్ ద రొటీన్. అంటే శరీరాన్ని తట్టుకోవాలి ఆ ఎండకి, ఆ వర్షానికి. ఎండకి ఎండాలి, వర్షానికి తడవాలి. అంటే రోజు చేసినట్టు ఇవాళ చేయకూడదు. ప్రతి మనిషి ఈ బ్రేక్ ద రొటీన్ అనే ఒక వ్రతం పెట్టుకోవాలి. ఏదో విధంగా బ్రేక్ ద రొటీన్ చేయాలి. చేసిందే చేయకూడదు, చేయంది చేయాలి. ప్రతిరోజు ధ్యానం చేస్తాము, 2 రోజులు ధ్యానం చేయకుండా కూర్చోవాలి. కావాలని కాన్షియస్గా ఇవాళ నేను ధ్యానం చేయను, ధ్యానం చేయకపోతే ఎలా ఉంటానని తెలుసుకోవడం కోసం ధ్యానం చేయకుండా ఉండాలి. ఏదైతే మనం చేయమో దాని వాల్యూ అప్పుడు దానికి బాగా తెలుస్తుంది మనకి. ధ్యానం 2 రోజులు చేయకుండా ఉండండి, తల తిక్కగా ఉంటుంది, అప్పుడు ఆ అనుభవం వస్తుంది. కానీ మళ్ళీ ధ్యానం చేయడానికి బాగుంటుంది. అది ధ్యానం చేయనప్పుడు ధ్యానం యొక్క వాల్యూ బాగా తెలుస్తుంది మనకి. ఆ ధ్యానం యొక్క వాల్యూ బాగా తెలిసినప్పుడు ధ్యానం చేసినప్పుడు ఇంకా బాగా చేస్తాం. బయట ఊళ్ళకి వెళ్తాము, ఎక్కడెక్కడో ఉంటాము, ఎక్కడెక్కడో తిరుగుతుంటాము. ఇప్పుడు ఇంట్లో కూర్చుంటున్నాము ఈ నెల రోజుల నుంచి. ఇప్పుడు ఇల్లు యొక్క వాల్యూ తెలిసింది. అప్పుడు ఇంట్లో వెళ్ళాలంటే అసహ్యం, బయటకు తిరుగుదామని ఉండేది. ఇంటి యొక్క వాల్యూ తెలియదు. ఇప్పుడు ఈ లాక్డౌన్ మూలకంగా ఏం తెలిసిందంటే ఇంటి యొక్క వాల్యూ తెలిసింది. బయటకు తిరుగుతున్నప్పుడు తెలుస్తుంది మనకి ఇంటి యొక్క వాల్యూ. మళ్ళీ ఇంట్లో వచ్చినప్పుడు ఈ ఇంటిని బాగా ఎంజాయ్ చేస్తాం మనం. ఇన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను నేను. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక నెల రోజు నుంచి ఇగో ఇక్కడే కూర్చున్నాను. ఈ ఇంటి నుంచి బయట రోడ్డు మీద వెళ్ళలేదు. నెల రోజులు అయిపోయింది. ఇది బ్రేక్ ద రొటీన్. లాక్డౌన్ అన్నది ప్రపంచానికంతా ఒక బ్రేక్ ద రొటీన్. ఎంత గొప్ప బ్రేక్ ద రొటీన్ అని చెప్పనవి కాదు. సగం ప్రపంచం ఇప్పుడంతా ఇళ్లలో ఉంది, రోడ్డు మీద ఎవడలేడు. సగం ప్రపంచం, ఒక 3.5 బిలియన్ పీపుల్ అందరూ ఇళ్లలో ఉన్నారు ఇప్పుడు, రైట్ నౌ. అంటే ఎంతో గొప్ప మార్పు ఇది. ఇప్పుడు కాదు, నెల రోజులు అయిపోయింది. అందరూ ఒక్కొక్కరు 2-3 నెలలు కూడా ఉన్నారు ఇప్పుడు ఇంట్లో. ఇప్పుడే ఇంకా ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. ఈ బ్రేక్ ద రొటీన్ లాగా ఉండడం వలన ఆత్మ పురోగతి ఎంతో ఉంటుంది. రోజు భోజనం చేస్తున్నాము, ప్రతిరోజు భోజనం చేయక్కర్లేదు. యూ కెన్ బ్రేక్ ద రొటీన్. దట్ ఈస్ కదే ఫాస్టింగ్. ఉపవాసం అంటే ఎందుకు చేస్తామంటే బ్రేక్ ద రొటీన్. దానివల్ల ఆత్మ పురోగతి ఎక్కువగా ఉంటుంది. అలాగే మౌనంగా ఉండడం. ఒక సంవత్సరం అంతా నేను 1996 అనుకుంటాను, 95 96 ఒక సంవత్సరం అంతా మౌనంలో ఉన్నాను. 2 సార్లు మాట్లాడాను మీటింగ్స్లో. లేకపోతే సంవత్సరం అంతా మౌనంగా ఉన్నాను. అప్పుడంతా అడిగేవారు నన్ను, మీరే మౌనంగా ఉంటే ఎవరు చెప్తారు స్వామీజీ ధ్యానంకి, ఈ మూమెంట్ ఆగిపోతుంది కదా అని చెప్పారు. అది నాకు తెలీదు. నాకు ఇప్పుడు ఎనర్జీ కావాలి. ఈ సంపాదించుకున్న ఎనర్జీతో భవిష్యత్తులో ఎన్ని కార్యక్రమాలు చేస్తామో నాకే తెలీదు. అంటే ఒక సంవత్సరం మౌనంగా ఉండడం వలన ఇన్ని సంవత్సరాలు నేను పనిచేయగలిగాను. అంటే అంత ఎనర్జీ వచ్చింది నాకు. గాంధీజీ ఒకరోజు మౌనంగా ఉండేవారు, ఆయన వారం అంతా సరిపోయేది ఎనర్జీకి. నేను ఒక సంవత్సరం అంతా మౌనంగా ఉన్నాను, ఈ 30 సంవత్సరాలు నాకు ఎనర్జీ వచ్చేసింది. బ్రేక్ ద రొటీన్. అలాగే 96, 97లో నేను ఉట్టి సూప్ మాటగా తాగేవాడిని. వెజిటేబుల్ సూప్, ఒక క్యారెట్ సూపు, ఇంకా వెజిటేబుల్ సూప్ తాగేవాడిని అంతే. ఒక సంవత్సరం అంతా కేవలం జీడిపప్పు తిన్నాను.
ఇంకో సంవత్సరం అంతా రొట్టెలే తిన్నాను, రైస్ తినలేదు. ఈ విధంగా ఎప్పుడు నేను చేస్తుండేవాడిని. అంటే బ్రేక్ ద రొటీన్. దీన్నే వ్రత మహిమ అంటారు. వ్రత మహిమ. వ్రతం అంటే ఒక రొటీన్. ఆ రొటీన్ బ్రేక్ చేయడం అనేది అది ఇంకొక వ్రతం. బౌలింగ్ వేస్తున్నాం అనుకోండి రైట్ హ్యాండ్తో, లెఫ్ట్ హ్యాండ్తో కూడా బౌలింగ్ వేయడానికి ట్రై చేయాలి. నేను టేబుల్ టెన్నిస్ ఆడతాను, రైట్ హ్యాండ్తో ఆడతాను, లెఫ్ట్ హ్యాండ్తో కూడా ఆడతాను. బ్యాటింగ్ చేస్తాను, క్రికెట్ రైట్ హ్యాండ్ చేస్తాను, లెఫ్ట్ హ్యాండ్ కూడా చేస్తాను. బ్రేక్ ద రొటీన్. చెయ్యని పని ఎప్పుడు చేయాలి, తలపెట్టని పని తలపెట్టాలి. రోజు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నాం అనుకోండి, ఒక రూట్లో వెళ్తాము. ఇవాళ ఒక రూట్లో వెళ్ళాము, రేపు ఇంకో రూట్లో వెళ్ళాలి. కొంచెం అటు ఇటు అయినా సరే అది బ్రేక్ ద రొటీన్ ప్రిన్సిపల్. అది చాలా ఎన్లైటన్మెంట్ ప్రిన్సిపల్. నీ మనసు ఎప్పుడు ఒకే గ్రూప్లో ఉండకూడదు, ఒకే మూసలో ఉండకూడదు. మనసుకి ఎప్పుడు పని పెడుతూ ఉండాలి. రకరకాల మూసల్లో వెళ్తూ ఉండాలి. అప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి, రకరకాల అనుభవాలు వస్తాయి. ఒకటే మూసలో వెళ్తే ఒకటే ఆలోచన ఉంటుంది, ఒకటే అనుభవం వస్తుంది. రకరకాల మూసల్లో వెళ్ళాలి, రకరకాల అనుభవాలు కావాలి. రోజు పొద్దున్న ధ్యానం చేస్తున్నాం అనుకోండి, రాత్రి ధ్యానం చేయాలి. రాత్రి ధ్యానం చేస్తున్నాం అనుకోండి, మానేసి పొద్దున్న ధ్యానం చేయాలి. ఇక్కడ ధ్యానం చేస్తున్నాం అనుకోండి, అక్కడ పోయి ధ్యానం చేయాలి. బ్రేక్ ద రొటీన్. ఇక్కడ రోజు ఇక్కడే ధ్యానం చేస్తున్నాను, వాళ్ళ రోజుల తర్వాత అక్కడ పోయి ధ్యానం చేయండి. అది కొత్త ప్లేస్, కొత్త ప్రదేశము. కొత్త ప్రదేశంలో, కొత్త టైంలో, కొత్త సిచ్యువేషన్లో అదే ధ్యానం చేయడం అనేది ఒక కొత్త అనుభవం. ప్రకృతిలోకి వెళ్ళడం, ట్రెక్కింగ్స్లోకి వెళ్ళేవాడు. ఇప్పటిదాకా మేడం చెప్పారు ఎన్నోసార్లు ప్రకృతికి వెళ్ళింది. ఆవిడ ఉన్నట్టుండి మహోదర బాబాజీ కేవ్కి వెళ్ళడానికి నిశ్చయించుకుంది, ఒక్కతి కూడాను. అంటే బ్రేక్ ద రొటీన్. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ మహోదర బాబాజీ కేవు, హిమాలయాల్లో వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయింది. 11 రోజులు ఉంది అక్కడ. బ్రేక్ ద రొటీన్. నిన్న ఉన్నట్టు ఇవాళ ఉండకూడదు, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండకూడదు. ఏదో ఒక మార్పు ఉండాలి ఎప్పుడు. ఆ మార్పును మనం క్రియేట్ చేయాలి, మనం సృష్టించాలి. మనం సృష్టికర్త. మన పరిస్థితులను ఎవరు సృష్టిస్తారు? మనమే సృష్టించుకోవాలి. తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకుంటాం. ఎందుకు? బ్రేక్ ద రొటీన్. ఆ తల లీనాలు ఆయనకేం అక్కర్లేదు. నీ తల బోడిగా ఉండడం నీకు ఒక బ్రేక్ ద రొటీన్. గుండు చేయించుకుంటే హాయిగా ఉంటుంది కదా. ఆ హాయిగా ఉండడం కోసం గుండు చేయించుకుంటాం. ఎందుకు తిరుపతిలో గుండు చేసుకుంటారంటే బ్రేక్ ద రొటీన్. నువ్వు జీవితం అంతా జుట్టుతో, ఆ జుట్టు లేకుండా కొన్ని రోజులు ఉండు. నా జుట్టే అందం అనుకుంటాను మనిషికి, ఆ అందం లేకుండా కొన్ని రోజులు ఉండు. బ్రేకింగ్ ద రొటీన్ అనే ప్రిన్సిపల్కే ఆ తిరుపతి గుండు. తీర్థయాత్రలు ఎందుకు పెట్టారు మన వాళ్ళు? బ్రేక్ ద రొటీన్ కోసం. నువ్వు సంవత్సరంతో ఇంట్లో ఉంటున్నావు కదా, కాశీకి పోయిరా, నడకలో పోయిరా. సంవత్సరం అంతా జీవితంలో ఇక్కడే ఇంట్లోనే ఉన్నావు కదా, నువ్వు కాశీకి పోయిరా. ఆ తీర్థయాత్రలు ఎందుకంటే బ్రేక్ ద రొటీన్ కోసం. నువ్వు కొత్త వాళ్ళని కలుస్తావు, కొత్త ప్రదేశాలను చూస్తావు, మళ్ళీ తిరిగి ఇంటికి వస్తావు, కొత్త అనుభవాలతో వస్తావు, కొత్త ప్రగతితో వస్తావు, కొత్త ఉత్సాహంతో వస్తావు. కొత్త ఒక వింత, పాత ఒక రోత. కొత్తగా చేయడం అనేది వింత, చేసిందే చేయడం అనేది ఒక రోత. అదే వంకాయ కూర చేద్దాము, రకరకాలుగా చేసుకోవచ్చు దాన్ని. ఒక 100 వెరైటీస్గా చేసుకోవచ్చు వంకాయ కూర, ఒక 100 వెరైటీస్ చేయొచ్చు ఆలుగడ్డ కూర. రోజుకో వెరైటీ మనం తలపెట్టాలి, కొత్తగా చేసుకోవాలి. కొత్త ఒక వింత, పాత ఒక రోత. నీ జీవితం వింతగా ఉందా, రోతగా ఉందా? ఇట్స్ అప్ టు యూ.